జూన్ 2న ఇండియాలో 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్ ప్రైస్ 14,275 రూపీస్ ఉండేది. ఫాస్ట్ ఫార్వర్డ్ టు జూన్ 11th ఇప్పుడు అదే గోల్డ్ గ్రామ్ ప్రైస్ 13,545కి పడిపోయింది. అంటే కేవలం 9 రోజుల్లో 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ 5.11% పడిపోయింది. కానీ 24 క్యారెట్ గోల్డ్ స్టోరీ ఇంకా షాకింగ్గా ఉందండి. కొన్ని నెలల క్రితం ఫిబ్రవరిలో 24 క్యారెట్ గోల్డ్ గ్రామ్ ప్రైస్ 18,300 క్రాస్ చేసి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. కానీ ఇవాళ అదే గోల్డ్ 14,777 దగ్గర ట్రేడ్ అవుతుంది. నౌ ప్రతి బయర్ మైండ్లో ఒక్కటే క్వశ్చన్, ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయితే గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్స్కి 1 lakh కన్నా కిందికి పడిపోతుందా? అసలు గోల్డ్ ఎందుకు ఇలా క్రాష్ అవుతుంది? హిస్టారిక్ హైస్ టచ్ చేసిన తర్వాత సడన్గా ఎందుకు ఈ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది? ఈ వీడియోలో 2026 గోల్డ్ క్రాష్ వెనుక ఉన్న 4 మేజర్ రీజన్స్ ఏంటి? గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తున్నాయి? మరి గోల్డ్ నిజంగా 1 lakh కన్నా కిందికి వస్తుందా లేదా అనేది పూర్తిగా ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు ఆర్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ క్రాష్ ని అర్థం చేసుకోవాలి అంటే లాస్ట్ 9 days కాదండి, ఫిబ్రవరి నుంచి చూడాలి. అప్పుడు 22 క్యారెట్ గోల్డ్ 1.71 lakhs క్రాస్ చేసింది. 24 క్యారెట్ గోల్డ్ 1.83 lakhs క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. చాలామంది ఇక గోల్డ్ ప్రైస్ ఎప్పటికీ తగ్గదు అనుకున్నారు. కానీ జూన్ 11th వరకు సిచ్యువేషన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ 1,83,000 పీక్ నుంచి 1,47,770కి పడిపోయింది. 22 క్యారెట్ గోల్డ్ 1,71,000 పీక్ నుంచి 1,35,450 రూపీస్కి చేరింది. అంటే ఆల్మోస్ట్ 20% వరకు గోల్డ్ ప్రైస్ తగ్గింది. మీరు ఫిబ్రవరి పీక్లో 10 grams 22 క్యారెట్ గోల్డ్ కొని ఉంటే దాని వాల్యూలో 35,000 రూపీస్ కన్నా ఎక్కువ తగ్గిపోయింది. ఇది నార్మల్ మైనర్ పుల్ బ్యాక్ కాదండి, దిస్ ఈజ్ అ మ్యాసివ్ ఇన్స్టిట్యూషనల్ సెల్ ఆఫ్. మరి ఈ క్రాష్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. గోల్డ్ ఒక నాన్ ఈల్డింగ్ అసెట్, అంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు, డివిడెంట్ రాదు. యుఎస్ ఫెడరల్ రివర్స్ ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదని ఇంట్రెస్ట్ రేట్స్ హైగానే కంటిన్యూ చేస్తుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ బాండ్స్లో సేఫ్ రిటర్న్స్ పొందగలుగుతున్నారు కాబట్టి మనీ గోల్డ్ నుంచి బాండ్స్కి షిఫ్ట్ అవుతుంది. అదే గోల్డ్ ప్రైస్ మీద ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఇక రెండో రీజన్, స్ట్రాంగ్ యుఎస్ డాలర్. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో యుఎస్ డాలర్స్లో ట్రేడ్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు. డాలర్ వాల్యూ పెరిగిన వెంటనే మిగతా కంట్రీస్ బయ్యర్స్కి గోల్డ్ కాస్ట్లీ అయిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైసెస్ పైన ప్రెషర్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక మూడో రీజన్, ఆయిల్ రీప్లేసింగ్ గోల్డ్ యాజ్ క్రైసిస్ హెడ్జ్. నార్మల్లీ వార్ టెన్షన్స్ పెరిగితే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $90 నుంచి $95 బ్యారెల్ రేంజ్కి వెళ్ళడం వల్ల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆయిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. హై ఆయిల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ ని పెంచుతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంచాల్సి వస్తుంది. అదే ఇండైరెక్ట్ గా గోల్డ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇక నాలుగో రీజన్, ప్రాఫిట్ బుకింగ్. ఫిబ్రవరిలో హిస్టారిక్ హైస్ వచ్చిన తర్వాత హెడ్జ్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వేల్స్ అందరికీ హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయండి. లేట్ మేలో టెక్నికల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఆల్గోరిథమిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఆల్గోరిథమిక్ సెల్లింగ్ అంటే ఏంటి? ముందు సెట్ చేసిన రూల్స్ ప్రకారం కంప్యూటర్స్ ఆటోమేటిక్గా బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ చేయడం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్జ్ ఫండ్ ఇలా రూల్ సెట్ చేసింది అనుకుందాం. గోల్డ్ ప్రైస్ 15,000 కన్నా కింద పడితే వెంటనే 1 lakh యూనిట్స్ సెల్ చేసాయి అని కమాండ్ పాస్ చేస్తుంది. గోల్డ్ ఆ లెవెల్కి రీచ్ అవ్వగానే ఎవరు బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్స్ మిల్లీ సెకండ్స్లో సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్నే ఆల్గోరిథమిక్ సెల్లింగ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పిజ్జాలో ఒక్క పీస్ పాడైతే మిగతా అన్ని వరుసగా పాడైపోయినట్టు ఒక్క ఆల్గోరిథం సెల్లింగ్ స్టార్ట్ చేస్తే ప్రైసెస్ ఇంకా తగ్గుతుంది. ఆ ప్రైస్ ఫాల్ ని చూసి వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆల్గోరిథమ్స్ కూడా ఆటోమేటిక్గా సెల్లింగ్ స్టార్ట్ చేస్తాయి. ఇలా చైన్ రియాక్షన్ క్రియేట్ అయ్యి మార్కెట్లో ఒకటేసారి భారీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేస్తుంది. ప్రైసెస్ ఇంకా వేగంగా పడిపోతాయి. జూన్లో మనం చూస్తున్న గోల్డ్ ప్రైస్ ఫాల్లో పెద్ద భాగం ఈ ప్రాఫిట్ బుకింగ్ వల్లనే అని అనలిస్టులు చెప్తున్నారు. మరి గ్లోబల్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? గోల్డ్ ప్రైసెస్ ఈ మధ్య గట్టిగా తగ్గడంతో చాలా మంది ఇంకా గోల్డ్ పని అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలో టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లో ఒకటైనా గోల్డ్మ్యాన్ సాక్స్ మాత్రం అలా అనడం లేదండి. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఈ తగ్గుదల టెంపరరీ ప్రెషర్ వల్ల వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ డిమాండ్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. ఎందుకంటే
ఇండియా, చైనా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటికీ భారీ మొత్తంలో గోల్డ్ కొనడం కంటిన్యూ చేస్తున్నాయి. అసలు సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు గోల్డ్ కొంటాయి? ఎందుకంటే ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా, కరెన్సీ వాల్యూ తగ్గినా లేదా జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగినా కూడా గోల్డ్ ఒక సేఫ్ అసెట్గా పనిచేస్తుంది. అందుకే దేశాలు తమ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ని పెంచుకుంటున్నాయి. గోల్డ్మాన్ సాక్స్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్నది గోల్డ్ మార్కెట్ పర్మనెంట్గా వీక్ అవ్వడం కాదు, హిస్టారిక్ హైస్ తర్వాత మార్కెట్ కొంచెం కూల్ అవ్వడం లాంటి నార్మల్ ఫేస్ అని వాళ్ళ అభిప్రాయం. అండ్ ఆల్సో వాల్ స్ట్రీట్ అనాలిసిస్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ బాండ్ వైపు వెళ్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యి సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. అప్పుడు గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందని చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్లో ప్రైసెస్ ఇంకా అటు ఇటు మారచ్చు, కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈ డౌన్ ట్రెండ్ని చూసి భయపడడం లేదండి. పైగా మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా చూస్తున్నాయి. ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, గోల్డ్ 1 lakh కిందికి వస్తుందా? 22 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు 1,35,450 రూపీస్ దగ్గర ఉంది. 1 lakh కిందికి రావాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ 26% కిందికి పడాలి. అది జరగాలి అంటే $డాలర్ హిస్టారిక్ హైకి వెళ్ళాలి లేదా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ని డంప్ చేయాలి. ప్రస్తుతం అలాంటి ఇండికేషన్స్ ఏవి లేవండి. ఇంకా ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ, లోకల్ ట్యాక్సెస్, జిఎస్టీ లాంటి ఫ్యాక్టర్స్ డొమెస్టిక్ ప్రైసెస్కి ఒక సపోర్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఎక్స్పర్ట్స్ ప్రకారం 1,30,000 నుంచి 1,35,000 lakhs రేంజ్ స్ట్రాంగ్ అక్యుములేషన్ జోన్. 1 lakh కన్నా కింద రావడం హైలీ అన్లైక్లీ అని చాలా మంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మీరు వెడ్డింగ్ కోసం గోల్డ్ కొనాలి అనుకుంటున్నారా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అనే దాని మీద డిసిషన్ తీసుకోవాలి. జూన్లో వచ్చిన డౌన్ ట్రెండ్ వల్ల ఫిబ్రవరి పీక్తో కంపేర్ చేస్తే దాదాపు 20% తగ్గుదల కనిపిస్తుంది. లేదా మీరు వెయిట్ చేస్తారా లేదా ఇప్పుడే కొనడం స్టార్ట్ చేస్తారా? అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. రీసెంట్గా ఆర్బీఐ గోల్డ్ లోన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ని ప్రపోజ్ చేసింది. గోల్డ్ లోన్ తీసుకునే ముందు బారోవర్స్ ఇన్కమ్ అసెస్మెంట్, రీపేమెంట్ కెపాసిటీ, డాక్యుమెంటేషన్ మీద బ్యాంక్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఫోకస్ చేయాలని చెప్పింది. అండ్ అలాగే లోన్ టు వాల్యూ రేషియో, అంటే గోల్డ్ వాల్యూ మీద ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు అనే విషయం మీద కూడా క్లారిటీ తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలి అంటే ముందులాగా గోల్డ్ తీసుకెళ్లి ఈజీగా లోన్ తీసుకునే రోజులు పోయాయండి. బ్యాంక్స్ ఇప్పుడు బారోవర్ ప్రొఫైల్ని ఇంకా డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. ఫ్యూచర్లో గోల్డ్ లోన్ ప్రాసెస్ ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆర్బీఐ ఆబ్జెక్టివ్. అందుకే మీరు గోల్డ్ కొనడం కోసం లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ గోల్డ్ లోన్ ఉందా అనేది పక్కన పెడితే ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న రూల్ చేంజ్ కూడా మీ లోన్ ఎలిజిబిలిటీని, శాంక్షన్ అమౌంట్ని, రీపేమెంట్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఆర్బీఐ గోల్డ్ లోన్ రూల్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్గా డీటెయిల్ వీడియో చేశానండి. ఎల్టీవీ రేషియో అంటే ఏంటి, ఇన్కమ్ ప్రూఫ్ ఎందుకు ఇంపార్టెంట్, బ్యాంక్ ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాయి, గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి కొత్తగా ఏం మారబోతుంది, అన్ని పాయింట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ నౌ ఒక ఫైనల్ క్వశ్చన్, గోల్డ్ ప్రైసెస్ ఇంకా తగ్గుతాయని మీరు వెయిట్ చేస్తున్నారా లేదా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీగా చూసి కొనడం స్టార్ట్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోల్డ్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ బ్రేక్ డౌన్తో కలుద్దాం. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.